వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిందన్న వార్త, అందులో ఒక మహిళ రాసిందని ప్రచారం అవుతున్న ఒక లేఖ, ఆ లేఖలో చేసిన సంచలన ఆరోపణలు, ఒక వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలు, పోలీసులపై కూడా పలు అనుమానాస్పద వ్యాఖ్యలు, ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే మొదట ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖ నిజంగా సౌజన్య గారే రాశారా? లేఖలోని ఆరోపణలు నిజమేనా? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలేంటి? ఇవి అధికారిక దర్యాప్తు ద్వారా తేల్చవలసిన విషయాలు. మనం ఇప్పుడు చెప్పబోయేది వైరల్ అవుతున్న లేఖలో ఉన్న ఆరోపణలు, వాదనలు, అనుమానాలు మాత్రమే. వాటిని నిర్ధారిత నిజాలుగా భావించకండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖలో కొవ్వూరి సౌజన్య అనే మహిళ తన జీవితంలో ఎదుర్కొన్నట్టుగా చెబుతున్న అనేక సంఘటనలను వివరించినట్లు కనిపిస్తుంది. తన చిన్ననాటి నుంచి తాను ఎంతో కష్టపడి చదువుకున్నానని, తన తండ్రిని తనకు ఆదర్శంగా భావించానని, తన కుటుంబ గౌరవానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని జాగ్రత్తగా జీవించానని ఆ లేఖలో పేర్కొన్నట్టుగా ఉంది. అదే సమయంలో 2018లో తన తమ్ముడిని కోల్పోయినన్న విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తర్వాత తన వివాహ జీవితం, తన కుమారుడి పరిస్థితి, కుటుంబ సంబంధాలు, తనకు ఎదురైన ఒంటరితనం వంటి అంశాలను లేఖలో వివరించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక్కడి నుంచి లేఖలోని ఆరోపణలు మరింత తీవ్రమవుతాయి. సాదిక్ అనే వ్యక్తి తన కుమారుడితో సన్నిహితంగా మెలిగాడని, ఆ పరిచయం ద్వారా కుటుంబ విషయాలు తెలుసుకున్నాడని, తర్వాత తనకు మానసికంగా మరియు శారీరకంగా వేధింపులు చేశాడని ఆమె ఆరోపించినట్లు లేఖలో ఉంది. తన వ్యక్తిగత విషయాలను అడ్డుపెట్టుకొని బెదిరించేవాడని, తాను ఎదిరించినప్పుడు దాడి చేసేవాడని, ఈ పరిణామాల కారణంగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు. కాబట్టి ఇలాంటి ఆరోపణల విషయంలో సోషల్ మీడియా తీర్పు కాదు, ఆధారాలు, సాక్ష్యాలు, పోలీసులు దర్యాప్తు, ఫోరెన్సిక్ పరిశీలన, న్యాయపరమైన విచారణే అసలు నిజాన్ని బయటకు తీసుకురావాలి. లేఖలో మరో సంచలన ఆరోపణ కూడా ఉంది. తన భర్తకు విష పదార్థాలు ఇచ్చి చంపినట్లు సౌజన్య ఆరోపిస్తున్నట్లు ఈ లేఖలో కనిపిస్తుంది. అంతేకాదు, ఈ పదార్థాన్ని బయట నుంచి తెప్పించాడని కూడా ఆమె ఆరోపించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. భర్త మరణానికి అసలు కారణం ఏమిటి? వైద్యపరంగా ఏం తెలిసింది? పోస్ట్ మార్టం నివేదిక ఏమంటోంది? విసేరా లేదా ఇతర ఫోరెన్సిక్ పరీక్షలు జరిగాయా? ఎవరిపై కేసు నమోదైంది? పోలీసుల దర్యాప్తు ఏ దశలో ఉంది? ఈ ప్రశ్నలన్నిటికీ అధికారిక సమాధానాలు వచ్చిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుంది. ఇక తన కుమారుడిని ఉపయోగించి తనను బెదిరించేవాడని కూడా సౌజన్య ఆరోపించినట్లు లేఖలో ఉంది. తన కుమారుడు చదివే స్కూలుకు సంబంధించిన పరిచయాలను ఉపయోగించుకొని తనపై ఒత్తిడి తెచ్చాడని, తన కుమారుడికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో తాను బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయానని ఆమె పేర్కొన్నట్లు ఉంది. ఒక తల్లికి తన బిడ్డపై ఉన్న ప్రేమను బలహీనతగా మార్చి ఎవరైనా బెదిరిస్తే అది నిజంగా అత్యంత తీవ్రమైన విషయం. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది కూడా దర్యాప్తులోనే తేలాలి. లేఖలో తన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, లాగర్కు సంబంధించిన వస్తువులు, భూమి పత్రాలు వంటి కొన్ని ఆస్తి సంబంధిత విషయాలు కూడా ఇతరుల నియంత్రణలోకి వెళ్లిపోయాయని ఆరోపణలున్నాయి. తన ఆస్తిపై కూడా కన్ను పడిందని, తనను కొత్త ప్లాట్ లో నిర్బంధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తన తల్లిదండ్రులకు కూడా ప్రమాదం ఉందని భయపడుతున్నట్లు ఆమె పేర్కొన్న ప్రచారం జరుగుతుంది. అంటే ఈ లేఖలో కేవలం వ్యక్తిగత వేధింపుల ఆరోపణలు మాత్రమే కాదు, ఆస్తి వివాదం, కుటుంబ విభేదాలు, బెదిరింపులు, దాడులు, భర్త మరణం, పిల్లవాడి భద్రత వంటి అనేక అంశాలు కలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం, లేఖలో పోలీసులపై కూడా తీవ్ర ఆరోపణలున్నాయి. తనకు పోలీసుల వ్యవస్థలో పరిచయాలు ఉన్నాయని చెప్పి బెదిరించేవాడని, తాను పోలీసులను ఆశ్రయిస్తే తనపై తప్పుడు కేసులు పెట్టించవచ్చని భయపెట్టాడని ఆమె పేర్కొన్నట్లు ఉంది. ఇవి నిజమైతే అత్యంత తీవ్రమైన ఆరోపణలు. కానీ అదే సమయంలో ఒక వ్యక్తి లేఖలో చేసిన ఆరోపణ ఆధారంగా మొత్తం పోలీసు వ్యవస్థపై తీర్పు ఇవ్వడం కూడా సరికాదు. పోలీసులపై ఆరోపణలు అంటే వాటికి సంబంధించిన ఆధారాలేంటి? ఎవరికి ఫిర్యాదు చేశారు? ఏ తేదీన చేశారు? ఫిర్యాదు స్వీకరించారా? దర్యాప్తు జరిగిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రావాలి. లేఖలో తనపై బలవంతం, శారీరక దాడులు జరిగాయని కూడా సౌజన్య ఆరోపించినట్లుంది. కొన్ని సందర్భాలలో తనను దూర ప్రాంతానికి తీసుకెళ్లి సముద్రంలోకి తోసేశారని, తనను తీవ్రంగా కొట్టారని, తనను వదిలేయమని వేడుకున్నప్పటికీ వేధింపులు కొనసాగాయని ఆమె పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇవి నిజమని నిర్ధారణ అయితే ఇది సాధారణ కుటుంబ వివాదం కాదు. ఇవి తీవ్రమైన క్రిమినల్ ఆరోపణల స్థాయికి వెళ్లే విషయం. అందుకే ఈ కేసులో ప్రతి ఆధారాన్ని అధికారులు పరిశీలించవలసిన అవసరం ఉంది. ఫోన్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్లు, బ్యాంక్ లావాదేవీలు, వైద్య రికార్డులు, పోస్ట్ మార్టం నివేదికలు, డిజిటల్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇవన్నీ పరిశీలించినప్పుడే నిజం ఏంటో బయటపడుతుంది.
ఇంకో విషయం కూడా ఈ లేఖలో కనిపిస్తుంది. మతం పేరుతో తనను వేధించారని కూడా ఆరోపణలున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణను మొత్తం ఒక మతానికి ఆపాదించడం పూర్తిగా తప్పు. నేరానికి మతం ఉండదు. తప్పు చేసిన వ్యక్తి ఉంటే అతని వ్యక్తిగత చర్యలకు అతని బాధ్యత వహించాలి. అందుకే ఈ ఘటనను మతపరమైన కోణంలో కాకుండా నేరం జరిగిందా, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆధారాలు ఏమంటున్నాయి అనే కోణంలో చూడాలి. లేఖ చివర్లో తన కుమారుడి భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది. తన బిడ్డ సురక్షితంగా ఉండాలని, తన ఆస్తి తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదని, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని కోరినట్లు లేఖలో ఉంది. చివర్లో భగవంతుడిని స్మరిస్తూ ప్రార్థన కూడా చేసినట్లు కనిపిస్తుంది. ఇది చదివిన వారిని కలిచివేసే అంశంగా మారింది. కానీ ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న, ఈ లేఖ నిజంగా సౌజన్య గారిదేనా? ఇది ఎవరు బయటకు తీసుకువచ్చారు? లేఖ ఎప్పుడు రాయబడింది? దాని ఒరిజినల్ కాపీ ఎక్కడ ఉంది? హ్యాండ్ రైటింగ్ లేదా డిజిటల్ ఫోరెన్సిక్ పరీక్ష జరిగిందా? లేఖలో పేర్కొన్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? భర్త మరణంపై అధికారికంగా ఏం తేలింది? పోలీసులు ఏ కేసు నమోదు చేశారు? ఇందులో పేర్కొన్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఇలాంటి విషాద ఘటనలను కేవలం సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా నిర్ణయించకండి. ఒకరి పేరు, ఫోన్ నెంబర్ లేదా వ్యక్తిగత వివరాలను ఆధారాలు లేకుండా ప్రచారం చేయడం వల్ల నిర్దోషులకు కూడా నష్టం జరగవచ్చు. అదే సమయంలో ఒక బాధితురాలు నిజంగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే ఆమెకు న్యాయం జరగడం కూడా అంతే ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ కేసులో నిజం బయటకు రావాలి. నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆరోపణలు నిరాధారమైతే నిజం కూడా ప్రజలకు స్పష్టంగా తెలియాలి. ముఖ్యంగా ఒక విషయం, ఒక కుటుంబం ప్రాణాలు కోల్పోయిన ఘటనను రాజకీయాలకు, మతాలకు, సోషల్ మీడియా సంచలనానికి పరిమితం చేయకుండా మానవీయంగా, బాధ్యతగా చూడాలి. ఈ ఘటనకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడితే దాని ఆధారంగా మనం మరింత స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. వార్త ఏదైనా భావోద్వేగం కంటే ముందు నిజం తెలుసుకోవటం చాలా ముఖ్యం. నిజం వెలుగులోకి రావాలి. బాధితులకు న్యాయం జరగాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్పో సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.